మొందా తుఫాన్ తీవ్రతరం కావడంతో తీర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. తీర ప్రాంత గ్రామాలైన కేపీపాలెం, పేరుపాలెం, పేదవాని లంకలో ఎక్కువగా ఉండే అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో భోజనం వసతి, నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి తీర ప్రాంత గ్రామాలు కూడా సముద్ర పక్కన ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి కాబట్టి హ్యాబ్లెట్స్ వాళ్ళందరినీ కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే అక్కడ ఏదైతే ఉన్న పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా పూర్తిగా అందరూ కూడా మెడికల్ టీం కానీ మరి సచివాలయం టీం కానీ అందరూ కూడా ఇక్కడ టీమ్స్ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. మేము అన్ని కూడా విజిట్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు చూసుకుంటే కనుక దాదాపు ఒక 15,000 మంది పైన మనం తీసుకొచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏదైనా మనం ఇంకా ఇబ్బంది ఉంటే కనుక వారందరూ ఎంతమందికైనా మనం చూసే విధంగా కూడా మరి ఇక్కడ పిఎం లంకలో చూసుకుంటే కనుక మరి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ లో కూడా దాదాపు 1000 మందిని ప్రత్యేకంగా ఇక్కడ మనం తీసుకొచ్చే విధంగా ఉంది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా మరి వేమిలదేవి అవ్వచ్చు, బియ్యం చెప్ప అవ్వచ్చు, మోల్పూర్ అవ్వచ్చు, మరి పేరుపాలెం అవ్వచ్చు, అక్కడ ఉన్న మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉన్న అగ్నికుల చిత్రీ గ్రామాలు కానీ కృష్ణ గ్రామాలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా కూడా మేము పూర్తిగా అన్ని సహకారాలు చేస్తామని చెప్పి సందర్భం జరిగింది.